వరంగల్ నగరంలో ఆర్యవైశ్య మహాసభ నూతన రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణకు ఘన సన్మానం జరిగింది. వినాయక గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందజేసి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కానీ మనం చిన్న కావాలనే ఉద్దేశంలో ఉన్నారు. ముఖ్యంగా ఎన్నింటినో వాళ్ళు భరించారు. మేడం గారికి కూడా, అమ్మ కూడా చాలా ధన్యవాదాలు. మీరు ఎంతో తోడ్పాటిస్తే మళ్ళీ వారు అధ్యక్షులుగా అలాగే ఆ పేదవాళ్ళకి సేవ చేసే రాష్ట్రంలోనే మన వరంగల్ పేరు మేము అందరము విజయవంతంగా జనరల్ సెక్రటరీ మాజీ సన్మాన గ్రహీత అమరవాది లక్ష్మీనారాయణ గారికి మరియు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి పెద్దలు కాకపోతే నేను కూడా అదే విధంగా వారు మౌనంగా ఉండి వారి విజయాలు మరియు మా పనిచేస్తాము. ఆ రోజుల్లో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు షష్ఠపూర్తి కార్యక్రమం కొన్ని వందల మందితో చేసినాము. కాకపోతే ఇప్పుడే మా మహిళ సోదరు అమ్మ ఏమన్నదంటే పెద్ద కార్యక్రమం చేయాలన్నారు. అది మీ యొక్క ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు కలుపుకొని పెద్ద కార్యక్రమం, అది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను. అది అన్యాయం ఎవరు భావించద్దు. అదే పోస్టు వారు ఎనలేని సేవ చేశారు. మహాసభకు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా అమరావతి గారి వెంట వండుకుంటూ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేసి మహాసభలో వాడుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అదే గురుతర బాధ్యత దుబ్బా శ్రీనివాస్ గారికి వేదిక మీద మరి రాష్ట్ర ప్రధానంగా ఎందుకంటే ఇట్లా సూపర్ మొదలు కూర్చోరు. అదే నేను నిజం అడిగి ఉండండి. జై వాసవి సన్మానించాలి. చూడాలి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రథమంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా కలిసి మరి మిత్రుడు దుబ్బా శ్రీనివాస్ గారి సభాధ్యక్షతన అదేవిధంగా వంగేటి అశోక్ కుమార్ గారు మరి అందరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా సహకారం అందించి ఆర్యవైశ్య మహాసభ తోడ్పాటుగా ఉంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య మహాసభ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉండబడే నాయకత్వంతో పాటు కలిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో గెలుపొందిన శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారికి ఆత్మీయ సమ్మేళనం ఈరోజు వినాయక గ్రాండ్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ వినాయక గ్రాండ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఈరోజు చూస్తే అమరావతి లక్ష్మీనారాయణ గారి గెలుపు ఈరోజు అందరూ హర్షిస్తూ ఈరోజు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అభివృద్ధి కావాలంటే ఈరోజు అమరావతి లక్ష్మీనారాయణ గారి నాయకత్వం కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ఎన్నికల్లో ఓట్లేసి వారిని గెలిపించడం అనేది జరిగింది. ఏదేమైనా తప్పుడు ప్రచారాలు ఎంతమంది ఎన్ని చేసినా ఈరోజు న్యాయం అనేది ఈరోజు వాసవి మాత చూపెట్టింది. అనేక సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ వ్యక్తిగత దూషణలు చేసినా కూడా వాటన్నిటిని అధిగమించి ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొత్తం కూడా ఏకగ్రీవంగా అమరావతి గారిని ఎన్నుకున్నారని చెప్పంటేనే రేపు రాబో 2 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఈ రాష్ట్ర మహాసభను ముందుకుపోయేందుకే వారి కృషి కొనసాగిస్తారని చెప్పని కూడా ఈరోజు ఈ సభలో చెప్పడం అనేది జరిగింది. ఏదేమైనా మా వరంగల్ జిల్లా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మా వరంగల్ జిల్లాలో కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా వారి కమిటీలో కూడా మా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని చెప్పడం కూడా మేమందరం కోరడం జరిగింది. వారు కూడా అవకాశం ఉన్న కాడ తప్పకుండా కల్పిస్తామని చెప్పడం కూడా వారు కోరడం అనేది జరిగింది. ఏదేమైనా మేము రాబో కాలంలో మహాసభ ఈ వరంగల్ జిల్లాలో చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆదర్శం తీసుకుని పనిచేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై వాసవి.